ఇప్పుడు మనకు కావాల్సినవైతే చూసేద్దాం. క్యాబేజీ ముక్కలు, ఆలు ముక్కలు, బీన్స్, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా తరుగుకున్నవి, ఇంకా వంకాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, కరివేపాకు, మీల్ మేకర్ అయితే వాటర్లో ఏం తడపలేదు, ఎందుకంటే వాటర్లో తడిపి వేస్తుంటే మనకు కొంచెం చప్పగా వస్తుంది, అందుకే నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అయితే మనకైతే ప్యాన్ హీట్ అయింది. నేనైతే 1.5 టేబుల్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనమైతే ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేసుకున్నాము. క్యారెట్ ముక్కలు ముందుగా వేయడం వల్ల మనకు ఇవి తొందరగా బాయిల్ అవుతాయి, లేకపోతే ఇవి గట్టిగా ఉండిపోతాయి అన్నమాట. క్యారెట్ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనం చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ అయితే. ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనము క్యాబేజ్ అయితే వేసుకుందాము. క్యాబేజ్ కూడా మనకు కొంచెం పచ్చి వాసన పోతుందన్నమాట ముందుగా వేయడం వల్ల. తర్వాత బీన్స్, ఆలు వేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఫైనల్గా మనము మీల్ మేకర్ని అయితే యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత పసుపు యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు అన్నీ అయితే మంచి కలర్ వచ్చేసాయి చూడండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఈ గ్లాస్తో బియ్యం వేసాను కాబట్టి ఈ గ్లాస్తో వాటర్ అయితే కొలుచుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటే కొంచెం రైస్ సాఫ్ట్గా వస్తుంది. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనమైతే రైస్ వేసుకోవాలి. అయితే రైస్ని ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొబ్బరి, అలాగే లవంగాలు 2 మిక్స్ పట్టి పెట్టాను అనమాట, అది వేసాను. ఇంకా తర్వాత కొంచెం ధనియా పౌడరు, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా హై ఫ్లేమ్లో అయితే పెట్టేసాను అనమాట. ఇలా 4 విజిల్స్ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఆగాలి. ఇలా ప్రెషర్ ఉందా లేదా చెక్ చేసుకొని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి, మన రైస్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. ఇలా వెజిటేబుల్ రైస్ రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి. వెజిటేబుల్ రైస్ అంటే అందరు ఒకేలాగా చేయరు కదా, చాలా రకాలుగా చేశారు. కానీ ఇలా ఒకసారి మాత్రం మీరు ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి నువ్వుల కారం అన్నమాట. నువ్వులను వేయించి ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టినది. ఈ వెజిటేబుల్ రైస్కి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది ఇది. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? కామెంట్ చేయండి. తినలేదంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకునే
రెసిపీ అన్నమాట ఇదైతే. నువ్వుల కారం ఇష్టం లేని వాళ్ళు టమాటా కర్రీ అయినా చేసుకోవచ్చు. టమాటా కర్రీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. ఇలా అయితే చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇవాళ రాఖీ పండగ కదా, మా పిల్లలు అయితే మా బాబుకి రాఖీ కట్టారు. ఎలా కట్టారో ఒకసారి అయితే చూసేయండి. పిల్లలైతే ఈరోజు రాఖీ కడుతున్నారనమాట. రాఖీ పండగ అయితే మాకైతే ఈ ఇయర్ చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ప్రతి సంవత్సరము పిల్లలు రాఖీ ఎవరికి కట్టారమ్మా అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఎవరికి కట్టాలో తెలియక ఒకసారి ఏడ్చేవారనమాట. ఇంకా ఈ సంవత్సరం అయితే మా బాబు వచ్చేసాడు కదా, మా బాబుకి అయితే రాఖీ కడుతున్నారు. ఇంకా వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా చాలా స్పెషల్ అనమాట ఈ రాఖీ పండగ అయితే. మా బాబు కూడా కొత్తగా చూస్తున్నాడు ఏం చేస్తున్నారు అని. ఇంకా వీళ్ళైతే చాలా హ్యాపీగా కడుతున్నారు రాఖీ అయితే. ఫస్ట్ అయితే మా పెద్ద పాప కడుతుంది రాఖీ, చూసేయండి. ఇంకా మా బాబు అయితే వింతగా చూస్తున్నాడు, ఏంటది ఏం కడుతున్నారు అని సైలెంట్గా అయితే చూస్తూ ఉన్నాడు. అయితే ఇంకా వాడు స్వీట్ పెట్టారనమాట నోట్లో, కొంచెం తింటూ అలా చూస్తూ ఉండిపోయాడనమాట. తర్వాత అయితే చిన్న పాప కడుతుంది రాఖీ, చూడండి. ఇంకా ఏమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాఖీ పండగ రాకముందే ఇంకా 1 మంత్ ముందు నుంచే రాఖీ పండగ ఎప్పుడు వస్తుందమ్మా బాబుకి రాఖీ కట్టాలని అడుగుతూ ఉండేవారనమాట. ఆ రోజు వచ్చేసింది. ఇంకా వాళ్ళ ఆనందానికి అద్దే లేకుండా పోయిందనమాట. చూడండి రాఖీ ఎంత ముద్దుగా కట్టించుకున్నాడో మా బాబు. మీరు కూడా రాఖీ పండగ ఎలా చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.